3వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మూడవ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన, పరిశుద్ధుడు అయిన, నిత్య నివాసి అయిన మా పరలోకపు తండ్రి, ప్రేమించి మాకు అనుగ్రహించిన ఆరాధన సమయం అంతటి కొరకే వందనాలు. మీ గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, మీరు ఎవరో ఎరిగి మేము మీతో కొనసాగడానికి ఈ సమయాన్ని ప్రభువా మా అందరికీ ప్రభువా దీవెనకరంగా చేయండి. మీరు మాతో మాట్లాడుతూ రమ్మని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఘనపరుస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి, ఆమేన్. 23వ దావీదు కీర్తన. దావీదు ఏ సమయంలో, ఏ సందర్భంలో ఈ కీర్తన వ్రాసాడో మనకి పైన సందర్భం ఇవ్వబడలేదు. కొన్ని కీర్తనలకి సందర్భాలు ఇవ్వబడ్డాయి. చాలామంది ఈ కీర్తన గురించి ఏమని నమ్ముతారు అంటే, దావీదు రాజుగా చేయబడిన తర్వాత బహుశా ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ కీర్తనను మనం ఈ యొక్క సమయంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ కీర్తన అంతా కూడా దేవుడు కాపరి అనే దానితో పోల్చబడినట్లుగా మనం చూస్తాం. బైబిల్లో ఇలా దేవుడు కొన్ని వాటితో పోల్చబడినట్లుగా మనం చూడొచ్చు. మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు అక్కడ అన్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. అంటే పోలిక మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడేమో దేవుడు కాపరిగా ఉన్న పోలికను మనం చూస్తూ ఉన్నాం. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం ఇటువంటి పోలికలను మనం చూస్తూ ఉంటాం. ఈ కీర్తనలో నుంచి మనం ఏం చూడబోతూ ఉన్నామంటే, ఈ కీర్తనలో ఉన్న 4 స్థలాలను గురించి మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. 4 స్థలాలు ఈ కీర్తనలో వ్రాయబడిన వాటిని మనం చూసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి మనం ముందుకు కొనసాగుతాం. మొదటి స్థలం చూడండి, 23వ కీర్తన 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటి అంటే, పచ్చిక గల చోట్లు. దీన్ని మనం ఒక ప్లేస్గా మనం మెన్షన్ చేసుకుంటే, గుర్తించగలిగితే, దీన్ని మనం తీసుకుంటే కీర్తనకారుడు వ్రాసిన మొదటి స్థలం ఏంటి అంటే పచ్చిక గల చోట్లు. కాపరి తన గొర్రెలకి 3-4 విషయాలు ఖచ్చితంగా ఆయన చేయవలసి ఉంటుందండి. మొదటిది ఏం చేయాల్సి ఉంటుంది అంటే వాటిని కాపాడాలి.
రెండవది, కాపరి వాటిని ఏం చేయాల్సి ఉంటుంది అంటే నడిపించాలి. మూడవది, కాపరి ఏం చేయాల్సి ఉంటుంది అంటే వాటికి ఆహారం ఉండే స్థలం దగ్గరికి వాటిని తీసుకుని వెళ్ళాలి. నాలుగవది, వాటికి విశ్రాంతి ఉండేటట్లుగా కూడా కాపరి చూసుకుంటాడు. దావీదు ఈ కీర్తన రాస్తా ఆ దేవుడు ఎటువంటి వాడో అనే దాన్ని పోలుస్తా ఇక్కడ వ్రాయబడిన సంబంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు నాకు ఆ భద్రతనిచ్చేవాడు, దేవుడు నన్ను పోషించేవాడు, దేవుడు నన్ను నడిపించేవాడు, దేవుడు నాకు తగిన విశ్రాంతిని అనుగ్రహించేవాడు. దావీదు ఈ భావాన్ని దేవుని పట్ల కలిగి ఆయన ఈ మాటను రాస్తూ ఉన్నాడు. అందుకనే మొదటి వచనంలో అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి. ఈ 4 విషయాలలో కాపరి శ్రద్ధ తీసుకుంటాడు. వాటిని కాపాడే విషయంలో, నడిపించే విషయంలో, ఆహారం పెట్టే విషయంలో, విశ్రాంతినిచ్చే విషయంలో. మన జీవితాలలో కూడా దేవుడు ఇటువంటి కేర్ని తీసుకుంటాడు అనే ఒక లోతైన భావాన్ని దావీదు ఇక్కడ చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ మొదటి 2 వచనాలకి ఏ మాట బైబిల్లో ఉపయోగించబడింది అంటే, దేవునికి ఇవ్వబడిన హీబ్రూ భాషలో ఏ మాట ఉపయోగించబడింది అంటే, చూడండి, అందరం కలిసి ఆదికాండము 22వ అధ్యాయం, అందరం కలిసి ఆదికాండము 22వ అధ్యాయము, అక్కడ వ్రాయబడిన ఒక మాటను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 22వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుదాం. అబ్రహాము ఆ చోటికి, ఆదికాండం 22:14, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ఆ స్థలానికి ఎందుకు అబ్రహాము పేరు పెట్టాడు? పెట్టిన పేరు కూడా ఏంటి? యెహోవా ఈరే. అంటే దాని అర్థాన్ని కింద మనం చూస్తాం, దేవుడే చూసుకునేవాడు. అంటే నా భద్రత విషయంలో, నన్ను నడిపించే విషయంలో, నాకు కావలసిన వాటిని తగిన సమయమందు ఇచ్చే విషయంలో ఈయన నా జీవితంలో చూసుకునే దేవుడు ఈయన. అందుకే ఇక్కడ ఇవ్వబడిన యెహోవా ఈరే అనే పేరుకి అర్థం ఏంటంటే, దేవుడు పోషణలో సమృద్ధి కలిగినవాడు. దేవుడు పోషణలో సమృద్ధిని కలిగినవాడు. తన ప్రజలైన వారి విషయంలో ఆయన వారిని పోషించడంలో, ఆయన వారిని నడిపించడంలో, ఆయన వారికి విశ్రాంతిని ఇవ్వడంలో ఆయన చూసుకునే దేవుడు, ఆయన వారిని నడిపించే దేవుడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. మీరు ఒకసారి గమనించండి, మనకు ఆదికాండం అంతా కూడా దేవుడు మనకి కాపరిగా మనకి కనిపిస్తూ ఉంటే, తర్వాత మనం చూస్తే కనుక అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమని చెప్పిన మాట అంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. తర్వాత మీరు ప్రకటన గ్రంథంలో చూడండి, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటున్నాను. అక్కడ వ్రాయబడిన మాట ఏంటి అంటే, ఆ కాపరి మనల్ని జీవజలముల నీటి యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన కాపరిగా ఉండే ఆదికాండంలో ప్రారంభమైతే, ఈ కాపరి యొక్క సంరక్షణలో నుంచి గొర్రెలకు ఏమైతే కలుగుతాయో అది మనం పరలోకం వెళ్ళినా సరే అక్కడ వాటిని ఆయన మనకి అనుగ్రహించేవాడు అనే సత్యాన్ని మనం చూడవచ్చు. అందుకే దావీదు ఇంకొక మాట కూడా చెప్తా ఉంటాడండి. చూడండి 37వ కీర్తన, అందరం కలిసి 37వ కీర్తన, మనందరికీ పరిచయమైన వాక్య భాగం, 25వ వచనం. దావీదు ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు చూడండి.
నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు తన ప్రజలని పోషిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల విషయంలో శ్రద్ధ తీసుకునేవాడు. దావీదు ఎటువంటి భావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తా, అందుకే అంటున్నాడు యెహోవా నా కాపరి, నాకు కలగదు. మొదటి స్థలం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పచ్చిక గల చోట్ల. అక్కడ ఆయన పచ్చిక గల చోట్ల ఈ కాపరి నడిపించేటప్పుడు భద్రత విషయమై శ్రద్ధ తీసుకుంటాడు, ఆహారం విషయమై శ్రద్ధ తీసుకుంటాడు, వాటి కాపుదల విషయమై శ్రద్ధ తీసుకుంటాడు అనేది మనం చూస్తాం. యెషయా గ్రంథంలో ఇంకా దగ్గరగా ఉండే ఆయన ఎటువంటి శ్రద్ధ తీసుకుంటాడు అనేది యెషయా భక్తుడు ఒక మాట రాస్తూ ఉన్నాడు అండి. చాలా చక్కటి మాట. చూడండి, అందరం కలిసి ఈ మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం చదువుదాం అందరం కలిసి. 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఆయన రెండవ భాగంలో మనం చూస్తే ఆయన రొమ్ముని ఆనించుకుని మోయను. మనం కొన్నిసార్లు దేవుడు ఇటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ మన పక్షాన్ని చూపిస్తాడు. మనము ఇటువంటిది ఎక్కడ చూస్తాము అంటే పిల్లల్ని తల్లి రొమ్ము దగ్గర ఆనించుకుని వాళ్ళని పెంచుతూ ఉంటుంది. ఇక్కడ యెషయా కూడా ఈ మాటను రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పచ్చిక గల స్థలంలో దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. ఇటువంటి ప్రదేశాలకు దేవుడు మనల్ని నడిపిస్తాడు, మన అవసరతలను తీరుస్తాడు, తగినంత విశ్రాంతి మనకు ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు అని మొదటిగా దావీదు చెప్తా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అన్నారండి, మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి, తర్వాత మీకు కావలసినవి అనుగ్రహించబడును అనే మాటను మనం. దేవుడు మన విషయంలో శ్రద్ధ తీసుకునేవాడు. కాపరికి గొర్రెలు ఎంత దగ్గరగా ఉంటాయో కాపరి యొక్క భద్రతను అనుభవిస్తాయి, కాపరి యొక్క నడిపింపున కలిగి ఉంటాయి, కాపరి యొక్క ప్రొవిజన్ ఆయన పెట్టే ఆహారాన్ని తింటాయి, ఆయన ఇచ్చే విశ్రాంతిని కూడా అవి కలిగి ఉంటాయి. మొదటి స్థలం 23వ కీర్తనలో పచ్చిక గల స్థలం. రెండవ స్థలాన్ని చూద్దాం అందరం కలిసి. 23వ కీర్తనలో రెండవ స్థలాన్ని గురించి దావీదు ఏం రాస్తా ఉన్నాడో చూడండి. 4వ వచనంలో రాయబడిన మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. సెకండ్ ప్లేస్ ఏంటి అంటే గాఢాంధకారపు లోయ. బహుశా దావీదు ఇక్కడ ఉపయోగించబడిన భావాన్ని మనం చూస్తే గనక, ఒకవేళ మన జీవితంలో ఎదురయ్యే కష్టమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే భయాన్ని కలిగించే పరిస్థితులు కావచ్చు, లేకపోతే మన జీవితంలో ఎదురయ్యే నిరాశకరమైన పరిస్థితులు కావచ్చు, ఈ కాపరి గాఢాంధకారపు లోయల్లో కూడా ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? నీవు నాకు ఏమై ఉంటావు? తోడై ఉంటావు. మొదటి స్థలంలోనేమో ఆయన మనకు భద్రతను ఇస్తూ ఉంటాడు. మొదటి స్థలంలో ఆయన మనకి సమృద్ధిని ఇస్తూ ఉంటే, రెండవ స్థలంలో ఆయన మనకి భద్రతను ఇస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మేబీ కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో ఫియర్స్ వచ్చి ఉండొచ్చు, ఎన్నో డిఫికల్టీస్ వచ్చి ఉండొచ్చు, ఎన్నోసార్లు డిసప్పాయింట్మెంట్స్ వచ్చి ఉండొచ్చు. నేను ఇలా అంటాను, కొన్నిసార్లు మనకి భయం ఎక్కువైనా, బాధ ఎక్కువైనా మాటలు కూడా తడబడి ఉండొచ్చు.
కొన్నిసార్లు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చారని మనం అంటాము, ఇప్పుడు నేను మాట్లాడలేను బ్రదర్, తర్వాత మరలా మీతో కమ్యూనికేట్ చేస్తాను అన్న సందర్భాలు కూడా ఉండొచ్చు. గాఢాంధకారపు లోయలో దావీదు ఏమంటున్నాడు? నీవు నాకు ఏమై ఉంటావు చెప్పండి, నీవు నాకు ఏమై ఉంటావు? తోడై ఉంటావు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉందండి. ఏమని వ్రాయబడింది అంటే, ఆయనకి ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టిదురు. ఆ పేరుకు భాషాంతరమున ఏమని అర్థం? దేవుడు మనకు. చెప్పండి, దేవుడు మనకు. ఈ దేవుడు మన భయాలలో, మన కష్టమైన పరిస్థితుల్లో, మన డిసప్పాయింట్మెంట్స్లో, మన ఒంటరితనాలలో ఆయన మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడు. దేవుణ్ణి ఉదయకాల సమయంలో మనం ఆరాధించడానికి అబ్రహాము దగ్గర మీరు ఒక మాట చెప్పారు, యెహోవా ఈరే అని. నా జీవితంలో కూడా మీరే చూసుకుంటూ, మీరే భద్రతనిస్తూ, మీరే ప్రొవిజన్ ఇస్తూ, ఇంతవరకు నా జీవితంలో కూడా నన్ను చూస్తూ నడిపించిన దేవుడుగా మీరున్నారు. నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను ప్రభు, నేను మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాను ప్రభు అని మనం దేవునితో చెప్పడానికి దేవుడు శ్రేష్టమైన సమయాన్ని మనకి అనుగ్రహించాడు. రెండవది, గాఢాంధకారపు లోయల్లో ఆయన తోడై ఉండే దేవుడు. అందు మాత్రమే కాదు, మనం అక్కడ చూస్తే కనుక వ్రాయబడిన మాటను చూడండి. నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది అనే మాట అక్కడ వ్రాయబడినట్లుగా మనం సహజంగా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం కోల్పోతాము అంటే, భయమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నిరాశతో ఉన్న పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం కోల్పోతాము అంటే సమాధానాన్ని కోల్పోతాం. మరలా ఆ సమాధానాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహించేవాడు. ఇటువంటి మనం కూడా ఒక భయంలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక సమాధానాన్ని ఇచ్చాడు అని పౌలు రాస్తూ ఉన్నాడు అండి. తండ్రి అయిన దేవునితో మనకి ఎటువంటి సమాధానం దొరికిందో పౌలు రాస్తూ ఉన్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అందరం కలిసి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ పౌలు ఏమని వ్రాస్తూ ఉన్నాడో చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఎటర్నల్ రిలేషన్షిప్, లేకపోతే దేవునితో సంబంధం కలిగి, దేవునితో సమాధానం కలిగి నడిపించబడే ఒక ధన్యత యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి అనుగ్రహించబడింది. అక్కడ బహుశా ఒకవేళ కాపరి బాహ్య సంబంధమైన పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడేమో. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, దేవుడు నాకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నేను తండ్రి అయిన దేవునితో సమాధానాన్ని కలిగి ఉండే ఒక గొప్ప ఆధిక్యత నాకు కలిగింది. దీన్ని నా జీవితంలోకి ఇవ్వడానికి ఆయన మానవ రూపంలో వచ్చాడు. ఇది ఆయన నా జీవితంలో ఈ సమాధానం కలిగించడానికి ఆయన శిలువ మీద మరణించాడు. ఈ కాపరి ప్రాణం పెట్టాడు. పాత నిబంధనలో గొర్రెలను మాత్రమే బలి ఇచ్చేవాళ్ళంట. నూతన నిబంధనలో కాపరి ప్రాణం పెట్టాడు అండి. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. గాఢాంధకారపు లోయల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు. అందు మాత్రమే కాదు, తండ్రి అయిన దేవునితో మనము సమాధానకరమైన స్థితి కలిగి ఉండే విధంగా ఆయన ప్రాణం పెట్టాడు ఈ కాపరి. యేసుక్రీస్తు ప్రభువారు అలా ప్రాణం పెట్టడాన్ని బట్టి ఎటువంటి గొప్ప ఆధిక్యత మనకి కలిగింది. మొదటి స్థలం పచ్చిక గల చోట్లు అని మనం చూసాము. రెండవ స్థలం మనం ఇక్కడ చూస్తూ వచ్చాము, గాఢాంధకారపు లోయ అనేది మనం చూస్తూ వచ్చాము. మూడవ స్థలాన్ని చూద్దాము అండి. 23వ కీర్తన 5వ వచనంలోనికి వద్దాం అందరం కలిసి. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. NET అనే బైబిల్ వర్షన్లో
ప్లేస్ అనే మాట కూడా ఉపయోగించబడింది. ఇక్కడ మనం చూస్తే ఈ స్థలం ఏంటి అంటే, శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. కాపరి తన గొర్రెలను రాత్రివేళ ఆయన వాటన్నిటిని ఒక చోట చేర్చినప్పుడు ఆయన చేసే పని ఏంటి అంటే, దాని చుట్టూ ఒక భద్రతని ఇస్తాడు. ఒకవేళ అవి కొండలు కలిగిన ప్రాంతం అనుకోండి, ఒకవేళ రాళ్లతో ఉండే విధంగా భద్రత కలిగిన స్థలంలో దానిని పెడతాడు. అలా ఆ గొర్రెలన్నీ ఒక చోటకు వచ్చినప్పుడు ఏదైనా గాయపడిందా అని చూస్తాడు. గాయపడిన వాటికి ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇస్తాడేమో. అవి ఉండే ఆ ప్లేస్ అంతట్లో కూడా ఆహారాన్ని స్ప్రెడ్ చేస్తాడు అవి తినడానికి. నీటిని కూడా పెడతాడు అక్కడ. రాత్రి వేళ వాటికి అవసరమైతే ఆహారాన్ని సిద్ధంగా ఉంచుతాడు, నీటిని కూడా సిద్ధంగా ఉంచుతాడు. ఒకవేళ వాటికి ఏదైనా హాని కలుగుతుంది అనుకున్నప్పుడు ఆ దినాలలో కాపర్లు ఒక పని చేసేవాళ్ళు అంటండి. ఒక ఆయిల్ తీసుకుని వెళ్ళి వాటి తల మీద వాటి కొమ్ముల మీద పూసేవాళ్ళంట. అంటే విషపూరితమైనవి ఏమీ కూడా వాటికి హాని చేయకుండా ఆ వాసనను బట్టి దూరంగా వెళ్ళిపోతాయి కాబట్టి వాటి కొమ్ములకి వాటి తల మీద ఈ ఆయిల్ని పూసేవాళ్ళంట. కాపరి వాటికి దగ్గరలోనే ఉంటాడు. ఎటువంటి భద్రతను ఇక్కడ మీరు చూస్తే నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ భాగాన్ని మనం ఇలా పెట్టుకుని శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు అనే దాన్ని ఇలా పెట్టుకుని మనం ఒక వర్స్ చదువుదామండి అందరూ కలిసి. 78వ కీర్తన 19వ వచనాన్ని చదువుదాం. 78వ కీర్తన 19వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. డెబ్బై 78వ కీర్తన 19వ వచనం అందరం కలిసి చదువుదామా. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? ఇక్కడ ప్రశ్న ఏంటి? ఈ అరణ్యంలో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా? వాళ్ళ ప్రశ్న అది. 23వ కీర్తనలో దావీదు ఏమన్నాడు? నా శత్రువుల ఎదుట నీవు నాకు ఏం సిద్ధపరిచావు? చెప్పండి, ఏం సిద్ధపరిచావు? భోజనము. ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా సరే కాపరి ఎటువంటి బాధ్యతను నెరవేరుస్తాడో, లేకపోతే ఎటువంటి బాధ్యత కలిగి వాటి పక్షాన వ్యవహరిస్తాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బహుశా నేను అనుకుంటా ఉన్నాను, ఒకవేళ వీటిని భద్రత కలిగిన స్థలంలో పెట్టి ఆహారం అంతా వేసి నీళ్ళన్నీ పెట్టినప్పుడు ఏదైనా ఒక క్రూర జంతువు వాటి దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇటు కాపరిని చూసి ముందుకు వెళ్ళలేదు, అటు వాటికి అడ్డుగా వేసిన కంచెను చూసి ముందుకు వెళ్ళలేదు. బహుశా అక్కడి దాకా వచ్చి చూసి, అరే ఇవి మంచిగా మేస్తూ ఉన్నాయి, నేను వీటిని ఏం చేయలేను అనుకుని మరలా తిరిగి వెళ్ళిపోతుందేమో. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువారు ఈ మాట చెప్పారండి. ఏమని చెప్పారంటే, నా చేతిలో ఉన్న వాటిని ఎవరు కూడా ఏం చేయలేరంట? చెప్పండి, ఎవరు కూడా ఏం చేయలేరంట? అపహరించలేరు. ఆయన చేతిలోకి మనం వచ్చినప్పుడు ఆయన మనకి భద్రతను కానీ, లేకపోతే ఆయన మనకి సంతోషాన్ని కానీ, సమాధానాన్ని కానీ ఆయన మనకి ఇవ్వగలిగిన దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నాకు బాగా నచ్చిన మాట ఏంటి అంటే, 2 మాటలు అక్కడ నచ్చాయండి. ఒకటి యేసుప్రభువారు అన్నారు, సొంత గొర్రెలు అన్నాడు. మనం ఆయనకి ఏమయ్యామంట? కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు మా బంధువేనండి, మా ఇంటి పేరే అండి అంటాం కదా కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు. కొన్నిసార్లు యేసుప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఉపయోగించిన మాట ఏంటో తెలుసా? సొంత గొర్రెలు. ఇంకొక మాట, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అనే మాటను కూడా అక్కడ చూస్తాం. ఆయన ఇటువంటి భద్రతను శత్రువు చేతిలో నుంచి కూడా ఆయన మనకి అనుగ్రహించగలిగిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం. 78వ కీర్తనలో ఇజ్రాయేలీయులు అనుకుంటున్నారు, ఈయన భోజనం సిద్ధపరచగలడా అనుకుంటే,
దేవుడు వాళ్ళు తినగా కూడా మిగిలిపోయినట్లుగా మనం చూస్తాం. మన్నాను ఆయన కురిపించినప్పుడు, పూరేళ్లను ఆయన ఇచ్చినప్పుడు వాళ్ళు తినగా కూడా మిగిలిపోయింది. అక్కడ కరువులో లేకపోతే కఠినమైన పరిస్థితుల్లో దేవుడు భోజనాన్ని సిద్ధపరిస్తే, ఇక్కడ శత్రువుల ఎదుట కూడా దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలడు. ఈ వచనం దేన్ని సూచిస్తుంది అంటే, దేవుడు తన ప్రజలకిచ్చే సంతోషాన్ని, దేవుడు తన ప్రజలకిచ్చే సమృద్ధిని సూచిస్తుంది అనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 23వ కీర్తనలో మనం ఇప్పటి వరకు 3 స్థలాలను చూసాం. ఒకటి పచ్చిక గల చోట్ల. అది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, దేవుడు మన పక్షాన కనపరిచే పోషణకు సాదృశ్యంగా ఉంది. రెండవది గాఢాంధకారపు లోయ. మనం వెళ్తున్న కఠినమైన పరిస్థితుల్లో ఆయన ఎలా తోడుగా ఉంటాడు, ఎలా రొమ్మున ఆనించుకుని నడిపిస్తాడు అనే దాన్ని మనం చూసాము. మూడవది మనం చూసాము, శత్రువుల ఎదుట ఆయన ఏం చేస్తాడు అంటే భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఇది 3వ స్థలంగా చూస్తూ ఉన్నాం. నేను ఒక మాట చదువుతూ ఉన్నాను అండి. ఈ గొర్రెలు ఆకలితో ఉన్నా సరిగా విశ్రాంతి తీసుకోవంట. అంటే వాటి ఆకలి తీరితేనే చక్కగా పడుకుంటాయి. రెండవది, వాటికి దాహం వేసినప్పుడు అవి అలా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే కూడా తాగవంటండి. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే కాపర్లు, కొన్ని చోట్ల ఆ నీళ్ళకి ఏదైనా ఒక అడ్డుకట్ట వేసి ఆ నీళ్ళు అక్కడ నిలబడిన తర్వాత, ఈ గొర్రెలు తాగిన తర్వాత అప్పుడు మరలా కాపర్ వెళ్ళి ఆ నీళ్ళకి అడ్డుకట్ట తీసేస్తారు. అందుకే మీరు చూసారా ఈ కీర్తనలో ఒక చోట శాంతికరమైన ఏమని ఉంటుంది, శాంతికరమైన జలముల యొద్ద అనే మాటను మనం అక్కడ చూస్తాం. మొదటిది పచ్చిక బయళ్ళు చూసాము, రెండవది గాఢాంధకారపు లోయ చూసాము, మూడవది శత్రువు ఎదుట భోజనాన్ని ఆయన సిద్ధపరుస్తాడు అనేది చూసాము. చివరిగా ఇంకొకటి మనం చూసుకుని ముగించుకుందామండి. 23వ కీర్తన చివరి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 23వ కీర్తన చివరి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ మాట బహుశా దావీదు వాళ్ళ ఎదుట ఉన్న ప్రత్యక్షపు గుడారాన్నో దాన్ని చూసి బహుశా దావీదు మాట్లాడట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అని మీరు ఒకవేళ ప్రశ్న వేస్తే చూడండి, చిరకాలము. వాస్తవానికి దావీదు పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. లేవీయులు మాత్రమే వెళ్ళాలి. మరి చిరకాలము దేవుని మందిరంలో నివసిస్తాను అనేది దేని గురించి వ్రాయబడింది అంటే, నిత్యత్వంలో నేను చిరకాలము ఆయన యొద్ద ఉంటాను, నిత్యత్వంలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, నేను వెళ్ళి స్థలాలను సిద్ధపరుస్తాను, నేను మరలా తిరిగి వచ్చి నాతో కూడా ఉండులాగిన మిమ్మల్ని ఏం చేస్తాను, తీసుకుని పోతాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే యుగాయుగాలు ఆయన దగ్గర ఉండవు. ఈ భూలోకంలో పచ్చిక బయళ్ళు కావాలి, దేవుడు దాంట్లో నడిపిస్తాడు. ఈ భూలోకంలో గాఢాంధకారపు పరిస్థితులు ఎదురవుతాయి, దేవుడు నడిపిస్తాడు. ఈ భూలోకంలో తన బిడ్డలుగా శత్రువు ఎదుట కూడా ఆయన సంతోషాన్ని ఇస్తూ నడిపించగలిగిన వాడు అది ఖచ్చితంగా చేస్తాడు. చిరకాలము ఆయన యొద్ద ఉండడానికి యేసుప్రభువారి ద్వారా వాగ్దానం చేయబడిన స్థలం ఏంటి అంటే, నేను వెళ్ళి మీకు స్థలాలను సిద్ధపరుస్తాను, మరలా తిరిగి వచ్చి మీరు నాతో కూడా ఉండులాగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను, తీసుకుని. ఏమండి, బైబిల్ గ్రంథం పూర్తిగా వ్రాయబడినప్పుడే యోబు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు అంటే, నా శరీరం చీకిపోయిన తర్వాత నా విమోచకుడిని నేను ఏం చేస్తాను, ఒక రోజున నేను చూడబోతాను. అంటే మరణం తర్వాత జీవితం గురించి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. మరణం తర్వాత జీవితాన్ని గురించి యోబు మాట్లాడుతూ ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తాం. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, మనం చూస్తే కనుక
నేను చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేశాను. అబ్రహాము కూడా ఈ మాట చెప్పాడు. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుడు ఎటువంటి స్థలాలను మన కోసం సిద్ధపరిచాడు, వాటిని మనం గ్రహించగలిగితే, వాటిని మనం అర్థం చేసుకోగలిగితే దేవుని ఎదుటకు వెళ్ళి, దేవా మీరు కాపరిగా పచ్చిక గల స్థలాలలో నన్ను నడిపిస్తూ ఉన్నారు, నాకు కావలసిన పోషణను ఇస్తూ ఉన్నారు, నాకు కావలసిన విశ్రాంతిని ఇస్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని ఆరాధిస్తాను. యెహోవా ఈరేగా నన్ను నడిపిస్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని ఆరాధిస్తాను. రెండవదిగా గాఢాంధకారపు లోయల్లో దేవుడు తోడుగా ఉండి మనల్ని నడిపించేవాడు. ఆయన తండ్రి అయిన దేవునితో సమాధానం ఇచ్చిన దేవుడు. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, శత్రువుల ఎదుట ఆయన భోజనాన్ని సిద్ధపరిచిన దేవుడు అనేది మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది, చిరకాలము ఆయన యొద్ద ఉండే ఒక స్థలం ఉంది, దాని కొరకు కూడా ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ 4 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ప్రభువుని ఆరాధించడానికి మనం ముందుకు కొనసాగుదాం. దయచేసి